వందనాలు. అలాగే మరి సోదరులు బుజ్జిబాబు గారు, ఇంకా బుజ్జిబాబు ఆయన బిస్కెట్ పెట్టించారు. బుజ్జిబాబు గారు వారికి కూడా నా వందనాలు. స్థానిక సంఘ కాపరి గారు రమేష్ బాబు గారికి వారి కుటుంబానికి నేను వందనస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా గురించి మా తమ్ముడు పుంపు గారు చెప్పేశారు. నేను ఇంకేం చెప్పవసరం లేదు. మిట్ట మధ్యాహ్నం అయింది. ఇప్పుడు వాక్యంలోకి వెళుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే సంఘస్థుల ఇష్ట ప్రకారంగానే ఆరాధన నడిపించవలసి వస్తుంది. ఇప్పుడు సేవకుల ఇష్ట ప్రకారంగా ఎవరు నడవడం లేదు. అలాగనా ఉన్న ఖాత కూడా ఓడగొట్టుకున్నారు కదా. కాబట్టి ఈ సమయానికి ప్రారంభించాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథముల నుండి ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం, 4వ వచనం, 5వ వచనం చదువు. దయచేసి ఎవరైనా చదివితే చదవండి, లేకపోతే నేను చదివేస్తాను. చదవగలరా? నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాల్చుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. విస్తారమైన పనిబాటుల వలన స్వప్నములు పుట్టును. పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. నీవు దేవుని మొక్కుబడి చేసుకొనిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకు ఇష్టము లేదు. నీవు మొక్కుకొనిన దానిని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుట ఏ మేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 5 వచనాల్లో ఒక్కొక్క వచనం ఒక్కొక్క ప్రసంగం అండి. ఒక్కొక్క వచనం మీద మాట్లాడవచ్చు. అయితే ఇందులో 5 అంశాలు మాత్రం ముఖ్యమైనవిగా నేను తీసుకున్నాను. కానీ 5 చెప్పను, ఒకటే చెప్తాను. అందు 5లో మొట్టమొదటిది ఏంటి అంటే, నీవు నీ దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. రెండవది, నీవు సమీపించి ఆలకించుట శ్రేష్ఠ. మూడవది, నీ నోటిని కాచుకొనుము. ఇక 4వది, నువ్వు మొక్కుబడి చేసుకొనిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకు. 5వ విషయం ఏమిటి అంటే, నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము.
అని ఈ 5 ముఖ్యాంశాలు 5వ అధ్యాయంలో మనకు కనబడుతున్నాయి. దేవునికి స్తోత్రం. ఇందులో ఏది తీసుకుందాం? ఒకటి తీసుకుందాం అనుకున్నాను. 2వ అంశం తీసుకుందాం. 2వ అంశంలో ఏముంది? మా బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్ఠం. హల్లెలూయా. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్ఠం. మనం బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో చూస్తే బలులు, నైవేద్యాలు అన్నీ ఉండేవి. ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆయనే బలియాగం అయిపోయాడు కనుక అవన్నీ ఆపేసాడు. బలియాగం అవ్వకముందే ప్రవక్త యెషయా ఆపమన్నాడు, ఆపమని ప్రవచించాడు, చెప్పాడు, ఆపేశాడు. కానీ అంతకుముందు బలులు ఉండేవి. మనకు తెలుసు, మొట్టమొదటిగా బలి అర్పించడానికి వెళ్ళారు దేవుని సన్నిధిగా అన్నదమ్ములు ఇద్దరు. ఎవరెవరు వారు? కయీను, హేబేలు బలిని దేవుడు అంగీకరించినట్లు, కయీను మొక్కుబడిని దేవుడు తిరస్కరించినట్లు మన బైబిల్లో చదువుతాం. ఎందుకు హేబేలు బలిని దేవుడు అంగీకరించాడు అంటే అది న్యాయసమ్మతమైన బలి, దేవుని ఇష్టానుసారమైన బలి కనుకని దాన్ని అంగీకరించాడు దేవుడు. ఈ కయీను ఎలాంటి వాడంటే, కయీను పెద్దవాడు. కయీను ఆ రోజుల్లో కయీను యొక్క వృత్తి ఏమిటి అంటే భూమిని సేద్యపరిచేవాడు, వ్యవసాయదారుడు అనుకోండి. హేబేలు గొర్రెల కాపరి, పశువుల కాపరి అన్నారు, గొర్రెల కాపరి అనుకున్నాం. ఆయన ఆ రోజుల్లో బలి ప్రారంభించిన వాడు, మొట్టమొదటి దేవునికి బలి అర్పించడం మొదలు పెట్టిన వాళ్ళలో ఎవరంటే హేబేలే మొదట బలి అర్పించాడు. ఆ హేబేలు బలిని దేవుడు అంగీకరించాడు. కయీను ఏం చేశాడంటే దేవుని దగ్గరికి వెళ్దాం అన్నయ్య, మన ఇద్దరం దేవునికి బలి అర్పించుకుందాం రాని అన్నదమ్ములు ఇద్దరం మాట్లాడుకున్న తర్వాత హేబేలేమో బలి పశువు తీసుకొచ్చి దాన్ని సిద్ధపరచుకుంటుంటే ప్రక్కనే ఉండి పెద్దవాడైనటువంటి కయీను అది చూస్తూ ఇన్ని తెచ్చాడు. ఏంటి ఆయన ఏం పండించాడో అవన్నీ కొన్ని తెచ్చాడు. ఏంటవి? గింజలు, ఆళ్ళు, సోళ్ళు, కొర్రలు, ఎవలో, సోమలో, అరుకులు, ఇవన్నీ కొన్ని తెచ్చాడు అనమాట. ఒలవలో ఇవన్నీ. వీటిని మనం ఏమంటాం అంటే ఒక సందర్భంలో నవధాన్యాలు అంటాం. ఎప్పుడైనా విన్నారా? నవధాన్యాలు అంటాం. ఈయన గారు నవధాన్యాలు పట్టుకొచ్చాడు దేవుని దగ్గర. నవధాన్యాలు పట్టుకొని వచ్చి దేవునికి అర్పించబోతుంటే దేవుడు దాన్ని తృణీకరించాడు. హల్లెలూయా. అదే అలవాటు ఇప్పటికే ఆ దెయ్యం చాలా మంది క్రైస్తవులను పట్టుకుని పీడిస్తూనే ఉంది. శంకుస్థాపన చేయండి అయ్యగారు అని రమ్మంటారు, కానీ అయ్యగారు ఏమేమి చేయమంటారండి? శంకుస్థాపనకి ఏం చేస్తావమ్మా? 3 ఇటుకలో 3 రాళ్ళు చూసుకో, కొబ్బరిని కొను, లేకపోతే ఒలివాయి దొరుకుతుంది, ఇప్పుడు దొరుకుతుంది అన్ని చోట్ల, అదన్నా తీసుకో అంటాను. అది కదా అయ్యారు, ఇంకా వెయ్యాలంటే కదా. ఏమయ్యాలి? ఇంత బంగారం వేయాలంట, నవధాన్యాలు వేయాలంట, పాలు వేయాలంట, ఇంకా ఏవో వేయాలంట. మళ్ళీ ఆ రాళ్ళకి కడిగి, ఇంటికి రాళ్ళు కానీ రాళ్ళు కానీ కడిగి స్నానం చేయించి వాటికి పసుపు కుంకుమ రాయాలంట కదా అండి. అది నా పని కదమ్మా, ఎవరన్నా చేయించుకుంటే చేయించు. ఇది క్రైస్తవుల లక్షణం కాదు. యాకోబుకి దర్శనం వస్తే యాకోబు లేచి తెల్లవారిన తర్వాత లేచి తడగడగా చేసుకున్న రాయిని తీసి చిన్న గొయ్యి తీసి ఆ కోతులో నిలిపి వాళ్ళ అమ్మగారు మూటలో పెట్టిన నూనె సీసా తీసుకొని ఆ నూనె పోసి ఇది యెహోవా మందిరమే కానీ మరి ఒకటి కాదు అన్నాడు. అదే శంకుస్థాపన. దేవునికి స్తోత్రం. అక్కడే మందిరాన్ని కడతా అన్నాడు. అక్కడే మందిరం కట్టాడు.
ఆ సిద్ధాంతాన్ని మనం పాటించాలి. క్రైస్తవులమైన మనం స్తోత్రం, హల్లెలూయా, మనం పాటించాలి. అంతే తప్ప ఈ కయీను గారు చేసిన పని మాత్రం కుదరదన్నాడు దేవుడు. కయీను గారు ఏమన్నాడండి? నీ బలిని అంగీకరించను అన్నాడు. అంగీకరించను అని చెప్పిన నిలబడాలమ్మా నేను దేవుని నాకు నిలబడడం తక్కువ మరింత దేవుని స్తోత్రం, హల్లెలూయా. కయీను గారు అర్పించిన అర్పణ దేవుడు తృణీకరించాడు. అయితే ఇప్పుడు మామూలుగా చెప్తున్నాను, ఇంట్రడక్షన్ ఉపోద్ఘాత ప్రసంగంలోకి వెళ్దాం. మనం కూడా ఉండబట్టులాగా అయ్యగారు ప్రార్థన చేసి వెళ్ళిపోయిన తర్వాత చాలా మంది చేసే పనులు, ఈ బంగారు ప్రశ్న వేసేస్తున్నారు, అందులో నవధాన్యాలు వేసేస్తున్నారు, అందులో పాలు పోసేస్తున్నారు, అందులో ఇంకా ఏం చేయాలనుకున్నారు అవన్నీ. ఈయన ఏమంటాడు? వీళ్ళ క్రైస్తవులేనా? వీళ్ళ దేవుని బిడ్డలేనా? దేవుని నియమం ప్రకారంగా చేస్తున్నారా? దైవజనుడు చేసి ఎవరో చేశారు ఎందుకు? అందుకే కొందరు మొక్కలు బాగుంటుంది నాకు ఒకవేళ మీరు పాస్టర్ గారు పిలిస్తే పిలవచ్చు, లేకపోతే మానేయచ్చు, నా జోలికి రాకపోయినా పర్వాలేదు, కానీ తెరవచ్చినాక మాత్రం చెప్పేస్తాను. దేవుని స్తోత్రం. వస్తే ఒక ఇంజక్షన్ అంటే సత్తే సాగు, లేకపోతే బతుకని ఎక్కడంటే ఆటడానికి వచ్చినాడు ఒక ఇంజక్షన్ తెచ్చుకోండి 60 ఏళ్ళు ఇది చేస్తాను, బతికితే బతుకుతాడు, లేకపోతే అలాంటి ఇంజక్షన్ చేస్తాను. దేవుని స్తోత్రం. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మన స్థిరమేసు పరలోక పురవాసమే, మన స్థిరమేసు పరలోక పురవాసమే, మహిమగణ తేజమే భక్త జనరంగమే, మహిమగణ తేజమే భక్త జనరంగమే, మన స్థిరమేసు పరలోక పురవాసమే, మన స్థిరమేసు పురవాసమే, సాముద్రములేని సామ్రాజ్యమే, అది సాముద్రములేని సామ్రాజ్యమే, ప్రభు చింత చేరా చింతనల్లా తీరును, ప్రభు చింత చేరా నీవు నమ్మి రక్షణ పొందనవకాశమే, నీవు నమ్మి రక్షణ పొందనవకాశమే, మన స్థిరమేసు మన పరలోక పురవాసమే, మన హల్లెలూయా. మీకు ఈ పాటలు రావని అర్థమైపోయింది. దేవుని స్తోత్రం. మీరందరూ చిన్నప్పుడు పాటలండి మరి ఇప్పుడు పాడే పాటలన్నీ వేరండి. ఏదేమైనా నాకు నువ్వే కావాలి, ఏదేమైనా నాకు నువ్వే కావాలి, ఏదేమైనా నాకు నువ్వే కావాలి. తల్లి ఏమైనా, తండ్రి ఏమైనా, బాబు ఏమైనా, అమ్మ ఏదైనా, ఎవరేమన్నా నాకు ఏసు కావాలి. నువ్వు ఎవరి మీద ఆ పాట ఈశ్వరం మీద ఏమో నాకు అనుమానం. దేవుని స్తోత్రం. నాకు కొంచెం అనుమానం ఎక్కువ, అనుమానం ఎక్కువ అమ్మా. అందుకని ఇలాగ అర్థం చేసుకుంటుంటాను. బయట తీసుకుని క్రిస్మస్ పాడుకుంటారు పిల్లలు పాట, అమ్మ పాడుకుంటా అనుకుంటాను మనసులో. పైకంటే ఉంటారు, పోతారు గుళ్ళు. దేవుని స్తోత్రం. మాట అంటే గుళ్ళో ఉండనోళ్ళు అన్నమాట. క్రిస్మస్ అందరం తట్టుకోలేని వాడు. దేవుని స్తోత్రం. కైనా అన్నాడు దేవుడు. అంటే పడేస్తే చూసేస్తున్నాడు, పడు నూరేస్తున్నాడు. ఎవరి మీద? ఎవరి మీద? హేబేలు మీద. ఈడేదో చెప్పేశాడు ఆయన, ఈడేదో చెప్పేశాడు ఆయన. నా మొక్కుబడిని అంగీకరించకుండా వాడు దహనం అయిపోతుంది. బగ మీరు బలి అర్పించడం అంటే ఏంటో తెలుసా? మనకి ప్రత్యక్షుడాలను వచ్చున్నవాడు తెలుస్తుంది. బలి అక్కడ కట్టెలు పేర్చి, రాళ్ళు పేర్చి, రాళ్ళు మీద కట్టెలు పేర్చి, కట్టెల మీద
ఈ వధించిన గొర్రె యొక్క మాంసం శ్రేష్టమైన ముక్కలను పేర్చి బలర్పించిన వాడు అలా నిలబడాలంతే. తాటగిరించుకుని దాటకూడదు, అగ్ని పైనుంచి వస్తుంది. తాటగిరించుకుని దాటకూడదు, అగ్గెట్టకూడదు. అలా నిలబడి ప్రార్థన చేస్తే దేవుడే అగ్ని రూపంలో వచ్చి ఆ పుల్లలు అంటుకొని కట్టెలు అంటుకొని ఆ మాంసపు ముక్కలు దహించబడి బూడిదైపోతాయి. మీకు అందరికి తెలుసో తెలుసో? ఇందులో హిందువులు ఉంటే హిందూ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు బాగా తెలుస్తుంది. ఈ పని చేయకుండా బ్రాహ్మణులు పెళ్ళే చేయడం అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్నావు అన్నది ఎప్పుడన్నా విన్నారా? అదే అక్కడ బలిపెట్టి కడతాడు, అక్కడ బలిపెట్టి కడతాడు బ్రాహ్మణుడు. ఆవు నెయ్యి తీసుకురా, రామ మాసం పెడతాడు. ఎక్కడ ఆవు నెయ్యి తీసుకోండి అంటాడు. ఆవు నెయ్యి తీసుకోండి, ఆవు నెయ్యి వస్తాడు. ఆవు నెయ్యి వసి అగ్గి పెడతాడు. దాని మీద గంధపు చక్కెర ముక్కలు పెళ్లి చేసుకుని కూడా తెచ్చి వండుతారు, అవి పెడతాడు. అలాగే వెలిగిస్తాడు. అంటే దేవునికి ధూపమైకుండా వాడేమి చేయడు. దేవునికి స్తోత్రం. ఏ దేవునికి వేస్తున్నాడు ధూపం? రహస్యంగా దేవునికే, తండ్రి దేవునికే పాప నిబంధన పాటిస్తున్నాడు. యెహోవాకే వేస్తున్నాడు ధూపం. అది చెప్పడం వీళ్ళందరికీ అగ్ని సాక్షిగా అంటారు. అగ్గి కూడా దేవుడు అనుకుంటారు. ఇవన్నీ మర్మాలండి. ఇంత లోతుకెళ్తే మీకు తలకాయ పూట రావచ్చు, నన్ను వేయమంటారు. నన్ను దేవుడికి స్తోత్రం. ఇలాంటి దహన బలి తమ్ముడు అర్పిస్తున్నాడు. చిన్నోడై ఉండి చిన్నోడు దహన బలి అర్పిస్తుంటే దేవుడు అంగీకరిస్తున్నాడు. దేవుడు అంగీకరించాడు. దహనం అయిపోతుంది. కళతో చూస్తున్నాడు. రే తమ్ముడు సారీరా, ఇలాగా బలి అర్పించడం. అయితే నాకున్న ధాన్యాలు పండించాడు కదా, నవధాన్యాలు. ఈ ధాన్యాలు నీకు ఎందుకు అవుతా అన్ని ఇస్తాను కానీ నాకు గొర్రెని అని అడగచ్చు, నేర్చుకోవచ్చు కదా. చిన్నవాడు అయిన మీరు బాగా చేసేవాడు తమ్ముడు అని సమాధాన పడే మనస్తత్వం కైన దగ్గర లేదు. రాజీ పడే మనస్తత్వం కైన దగ్గర లేదు. ఇంకొకటి నేర్చుకునే తత్వం కూడా లేదు. ఎవరి దగ్గర? ఇప్పుడు మీ దగ్గర ఉందంటారా? ఉంటే వాళ్ళు దేవుని స్తోత్రం. నేర్చుకోవడం లేదు, చూసైనా కాపీ చేయడం లేదు, చూసి కూడా రాయాలి ఒక పరీక్ష. అంటే అంత ముద్దుగాడు అన్నమాట, ముద్దుడు. చూచి చెయ్యకపోవడం సరేనండి, చూసి చేయకపోతే చేయకపోయాడు. ఆయన మీద ఏం చేస్తున్నాడు? పళ్ళు నూరేస్తున్నాడు. ఎంత పని చేసేవారు నువ్వు నీ మొక్క కూడా అంగీకరించేసాడు దేవుడు. నిన్ను పట్టుకగా నా మీద పెద్దలు అయిపోతావు. దేవుడు నువ్వు గ్యాప్ అయిపోయారు, నన్ను గింటేశారు పక్కగానే కక్ష తెచ్చుకుంటున్నాడు. కానీ పోనీ అలా చేద్దాం అనుకుంటున్నాడు, అలా చూసి నేర్చుకుందాం అనుకుంటున్నాడు. ఎవరైనా కొంచెం పాడు చాలా బాగా పాడావమ్మా అంటే కొంచెం గంగమ్మంగా పాడిన మొహాలు ఉంటాయి, చింతపండు రాసుకున్నట్టుంటాయి, మాడిపోతాడు. బాగా పాడావమ్మా నువ్వు కూడా, ఒకసారి నేను కూడా పాడతాను, నువ్వు నేను కలిసి పాడుకుందాం, నేర్చుకుందాం, మా ఇంటికి రావే అందరూ. ఆవిడ పెద్ద సింగరు. ఆ పాడేవాడిని కూడా ఎడబెట్టారు, వినేవాళ్ళని కూడా చెడిపెడతారు, పాడేవాళ్ళని గడిపెడతారు, ఇచ్చేవాళ్ళని గడిపెడతారు. ఈ సంఘాలతో వచ్చిన పోటీ పడుతున్నాను 52 సంవత్సరాలకి ఇచ్చేవాళ్ళని గడిపెడుతున్నారు. ఒక పిల్లండి హైదరాబాద్లో పనిచేస్తున్న అమ్మాయి హోటల్ మేనేజ్మెంట్ చదివించాడు మా అబ్బాయి. తల్లిదండ్రులు చచ్చిపోతే చెవితో ఆ పిల్లని చదివించాడు మా అబ్బాయి. ఆ పిల్ల చర్చికి వచ్చింది. ఆడ చెక్ పక్కనే ఆ తల్లిదండ్రులు చనిపోయారు. ఆడ పిన్ ఉంది, పిన్ దగ్గరికి వచ్చింది. వచ్చి ఆడలో వాట కూడా ఉంది ఇంట్లో. ఆడ గదిలో ఉంటూ అమ్మాయి ఆదివారం ఆరాధనకు వచ్చి 5,000 రూపాయలు పట్టుకొచ్చి అయ్యగారు ప్రార్థన చేయండి అన్నాడు. మా వాడు ఏం చేస్తాడంటే ఇంట్లో ఎందుకు ఎత్తాడు, అమెరికాలో ఉందండి వినపడదు, మీరు ఎవరు చెప్తారు. దేవుని ఇస్తారు ఆయన 1, 2, 3, 4, 500 అవుతాడు. 10 లెక్క
10 లక్షలు చూడండి. ఈ పిల్ల 5,000 రూపాయలు కానిచ్చింది. పిల్ల ఈ పిల్లని చూసి నేర్చుకోండి అన్నాడు. వాళ్ళందరూ కోటీశ్వరులు, పావుల తోటలు ఉన్నవాళ్ళు, మంచి 500 600 ఎకరాలు ఉన్నవాళ్ళు. ఆ పిల్లని ఇంటికి కాకేసి పెద్దావిడ, ఏమే ఇంకా పెళ్ళి అవ్వలేదు, పెడాకలు అవ్వలేదు, ఏమవ్వలేదు, నువ్వు డబ్బులు ఇచ్చేసావా ఫాస్ట్. విశ్వాసులే, మా విశ్వాసం అంత మీరు కదమ్మా, మా విశ్వాసం అంత. ఇప్పుడు మీలో కోటాలు ఇచ్చారు కదా అని అయ్యగారు ఎవరన్నా ఇచ్చేలాగుంటే ఎవరికి తెలకుండా అయ్యగారికి ఇవ్వండి. అంతేగాని నేను ఇలా వెళ్తున్నానని కానీ ఎవరికైనా చెప్పావా నీ ఖాళీ, నీ కాపం కూడా పోవచ్చు. బహుశా దేవుని స్తోత్రం. జాగ్రత్తగా ఇవ్వండి. ఇలా చూడండి, మా సంఘంలో చెప్తున్నాను, మీ సంఘంలో మంచోళ్ళు ఉంటుంటారు బహుశా. ఎందుకంటే గోదావరి దగ్గర నీళ్ళ దగ్గర తాగుతున్నారు. మాకు నీళ్ళు ఏముంటాం, మెరక మరి ఆ వాక్యం సరిగా ఎక్కడ మెరక మీకు ఎలా ఇంతో వచ్చి పడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీరు ఎక్కదో వాక్యం ఎక్కదా. అందుచేత మీకు బాగా ఎక్కుంది. సస్యశ్యామలు భూములన్నీ హైలాండ్ అయిపోయి దేవుడు మంచి భూములు ఇచ్చాడు, మీకు మంచి ఇల్లు ఇచ్చాడు. మీ ఇల్లు యుద్ధం అదవుతున్నారు. స్తోత్రం. నువ్వు చేయలేకపోయేవాడిని బాధపడు, చేసేవాడిని చూసి పళ్ళు కారం మిరాలు వేస్తాడు, కొళ్ళు చేసేస్తాడు. అప్పుడు దేవుడు పిలిచాడు. దేవుడు అన్నాడు, దేవుడికి అంటే ఎవరి బుద్ధి అయినా నువ్వు సబ్స్క్రైబ్ చేస్తుంటే తాలెత్తుకుంటావు కదా, నువ్వు సబ్స్క్రైబ్ చేయలేదు, తప్పించుకో. ఎందుకలా నా కుర్రను అలా బెదిరిస్తున్నావు, చిన్న అలా బెదిరిస్తున్నావు అన్నాడు. అప్పుడైనా ఆగిపోవాలా? చెప్తానుంటాడు సంగతే, నీ సంగతి తర్వాత చెప్తాను. దేవుడి సంగతి వస్తాడు, దేవుడి సంగతి వస్తాడంటే చెప్తానున్నాడు సంగతి అని. అలాగా పక్కకి వెళ్ళిన తర్వాత బడితోడు తీసుకొని తల మీద బళ్ళు అని ఒక దెబ్బ గిరగిర తిరిగి కింద పడిపోయి చచ్చిపోయి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చనిపోయి రక్తం కారుతుంటే ఆ రక్తం కూడా దేవునికి ఏం చేస్తుందట, మన రక్తం కూడా దేవునికి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మన రక్తం దేవుని స్థితించాం. ఎంత మంచి లేస్తాం, మెరుగు వచ్చిన వెంటనే నోట్లో జీవ రావాలి. వీడమ్మ కడుగాడు ఎక్కడ పోయాడు అని ఎత్తుకుంటావు భర్తని. ఏమంటావమ్మా? మెరుగు రాగానే దేవుని బాబు ఆయన కట్టేట్టుగా అనవసరమైన దేవుని స్తోత్రం. స్తోత్రం. వండితే ఇంకా బాగుంటాయి కానీ లైవ్గా నాకే. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. బుద్ధి తెచ్చుకోవలసిన దానికి బదులు చంపేయడానికి వస్తున్నాడు, చంపేశాడు. చివరికి ఆయన రక్తం కూడా ఏం చేస్తానండి, దేవునికి మొర్ర పెడతాడు, దేవునికి మొర్ర పెడతాడు. హల్లెలూయా. మొర్ర పెడుతుంటే దేవుడు చూశాడు. ఈయన గారు ఏమి అన్నట్టు పడతాడా పడేసి తుడిచేసుకొని వెళ్ళిపోతాడు. నిలబడి ఉంటానులేమ్మా, నిన్ను బాధ కూర్చోవచ్చు. దేవుని స్తోత్రం. ముద్దు తుడిచేసుకొని వెళ్ళిపోతాడు. ముద్దు తుడిచేసుకుని వెళ్ళిపోతుంటే దేవుడు అన్నాడు, నీ తమ్ముడైన ఏ పేరు ఎక్కడా అన్నాడు. నీ తమ్ముడైన ఏ పేరు ఎక్కడా అంటే, నా తమ్ముడికి నేను కావలి వాడనా? ఎవరితోటి? దేవుని పాటగారిని అంటాం. ఎంత మీరు? మేమెంత? దేవుని స్తోత్రం. వచ్చినప్పుడు వస్తాను. ఏంటైనా కొనేసినట్టు ఇదేంటి ఇప్పుడు వచ్చేవటమ్మన్నాడు ఎక్కడన్నా అర్థం అందులోని స్తోత్రం. వస్తావా? ఒక టైం పెట్టుకున్నావు కదమ్మా. మనం టైం ప్రకారం టైం రాస్తారు చాలామంది. గుళ్ళు గోడ బయట రాస్తారు, ఫలానా టైంకి ప్రార్థన రాస్తారు. అయ్యారు రాయలేదు, నేను రాయను, ఇప్పటికప్పుడు రానిలే అనుకున్నా. దేవుని స్తోత్రం. ఎందుకు అనుకుంటానంటే ఇప్పుడు వచ్చినోడు ఆ ఫలితం పొందుతాడు, ముందు వచ్చిన ఫలితం పొందుతాడు, వెనకాల వచ్చినాడు వెనకాల వచ్చిన ఫలితం పొందుతాడు. టైం రాసి క్రమంగా రప్పించవలసిన పని మాకేముంది అని వదిలేంటాం. నష్టానికి కారకులు మేమే, ఓటు రాయలేదు. అర్థమైందా?
బోర్డు రాసి టైం పిలిచి వస్తే నువ్వు ఆశీర్వాదించబడిపోతావు. మా మాట పెట్టు. యేసు రక్తం చేయాలి. ఇది ఒక స్తోత్రం. మళ్ళీ జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఏదైనా మా చేతిలోనే ఉందే, జాగ్రత్తగా ఉండండి. చెప్పిన మాట వినండి. దేవుని స్తోత్రం. బలులు అర్పించడం కంటే సమీపించి ఆలకించుట. ముందు బలర్పించలేకపోయాడని వదిలేసి దేవుడే స్వయంగా మాట్లాడి చెప్తున్నాడు. నీ తమ్ముడే నెహెమీయా ఎక్కడ? నువ్వు మంచి పని చేస్తుంటే తల ఎత్తుకుంటావు కదా అని ముందు చెప్పాడమాట. అది అయిన తర్వాత తమ్ముడే నెహెమీయా ఎక్కడంటే నా తమ్ముడికి ఎప్పుడైనా కొంచెం లోపడతాడేమో అంటే ఇప్పుడు కూడా ఏమంటున్నాడు? నా తమ్ముడే నెహెమీయాకి నేను కావలి వాడనా? నాకు తెలీదా వాడు ఏమయ్యాడు? తెలీదా నీకు? వాడు ఏమయ్యాడో తెలీదా? వాడిని చంపి ఏమీ ఎరగనట్టు వెళ్ళిపోతున్నావు. రక్తం చేయి. హల్లెలూయా. ఏమీ తెలియనట్టు పోతున్నావు. నీకు శాపం వస్తుంది, కాసుకో అన్నాడు. చెప్పించేసరికి మళ్ళీ పశ్చాత్తాపం వచ్చేసి, బాబు నన్ను చూసిన వాళ్ళందరూ నా పేరు చూసి, నా నొసటి పేరు చూసి, నా ముద్ర చూసి నన్ను చంపేస్తాను, నన్ను బతుకునే వాళ్ళ తండ్రి అని అడిగితే దేవుడికి ఎంత చేయాలండి. అప్పుడు జాలిపడిపోయి ఏడుకున్నాడు పాపం బిడ్డ. పోలే తప్పు ఎంత చేశాడులే. ఎంత జాలి, ఎంత ప్రేమ, ఎంత దయ యేసయ్యా నీకు. ఎంత ప్రేమ, ఎంత జాలి, ఎంత దయ యేసయ్యా నీకు. వచన చేయుచు రక్త పాలక ప్రాస్తముని నమములో. ఎంత జాలండి దేవునికి. తమ్ముడిని చంపేసినోడు మీద కూడా చెప్పించాడు. నోట్లో మాట నోట్లో ఉండగానే ఈయన పశ్చాత్తాపడిపోతే వెంటనే ఏమైపోయాడు దేవుడు? చాలా జాలిపడాడండి. యోనా నువ్వేమే వెళ్ళు, నువ్వేమే వెళ్ళి నువ్వేలో ప్రకటన చేయి. ఎందుకు ప్రభువా? వాడు పాపం పూర్తిగా నిండిపోయింది. అగ్ని వర్షం కురిపించి నువ్వే పట్టణాన్ని సర్వనాశనం చేయబోతుందని చెప్పేసేయాలి. పోనీ ఎలాగో చచ్చి బతుకొచ్చాడు యోనా. వచ్చి చెప్పేస్తే వాళ్ళందరూ ఏం చేశారంటే దేవునికి భయపడిపోయి మోకరించి ప్రార్థన చేయడం మొదలెడితే వాడు మంచి ఈయన గారు పాపం చేశాడు. ఏంటి ఏ బ్రిడ్జ్ ఇంకా పొగరాట్లేదు, అగ్ని కొడుకుంటా అన్నాడు. ఏ బ్రిడ్జ్ పొగరాట్లేదు, ఇంకా అంటుకోలేదు, ఏమి అంటుకోలేదు అని చెప్తున్నాడు. ఏమి అంటుకోలేదు. వాడు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. అప్పుడు కొన్ని సిగ్నల్స్ చూపించాడు యోనా గారికి. అంతా చెప్తే ఇక్కడ ఉండిపోతాను మరి. దేవుని స్తోత్రం. చూపించిన తర్వాత యోనా బాధపడుతున్నాడు. నాకు నీళ్ళు లేకుండా పోయిందని బాధపడుతుంటే అప్పుడు అన్నాడంట దేవుడు యోనా, ఇంతలో మొలిసి అంతలో పెరిగి మాడిపోయిన సొరశెట్టి చూసి నువ్వు అంత బాధపడిపోతున్నావు. 1,20,000 మంది కుడి ఎడమలు ఎరుగని జనాంగం వాళ్ళని చూసి నేను అంత జాలిపడాలి అని అంత జాలి మనకి దేవుని స్తోత్రం. ఏం తెలియదు అంటున్నాడు. ఇప్పుడు ముందే చెప్పాడు వాడు పాపం పూర్తయిపోయి వాళ్ళని చంపేస్తాను, అగ్ని వర్షం వస్తుంది, సర్వనాశనం చేసేస్తాను వీళ్ళని. తీరా వచ్చి ప్రకటన చేస్తే వాడు మోకరించి ప్రార్థన చేయగానే దేవుడికి ఏం జరిగిపోయింది పైన? జాలి ఎక్కువైపోయింది. జాలి ఎక్కువ దేవుడికి. అందుకే మనం బతుకుతున్నాం. లేకపోతే మనం చేసిన పనులు అసలు బతకనే బతకం. యేసు రక్తం చేయం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి జాలి, కనికరం, దయ, కరుణ ఎంత జాలి అంటే తండ్రి అయిన దేవునికి తన కుమారుని యేసుక్రీస్తుని మన కోసం బలిగా ఇచ్చి వేయడానికి కూడా తెగించేశాడు. ఆయన బలైపోయాడు క్రీస్తు. ఆయన ఆరాధన చేసుకుంటున్నాం మనం. దేవుని స్తోత్రం. అంత జాలిపడు. కైని ఆ భారం తగ్గించాడు, శాప భారాన్ని తగ్గించాడు. అలాగే నినివే పట్టణ వాసుల ప్రార్థన విని
వారి మీదకి ఆ ఉగ్రత రాకుండా కాపాడాడు. ఇప్పుడు లోకమంతటిని కాపాడుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. మనందరినీ కాపాడుతున్నాడు. లేకపోతే ఏనాడో లోకమంతా దేవుని ఉగ్రతకు గురైపోవలసిందే. కానీ దేవుడు జాలిపడి కనికరించి మనల్ని రక్షించి మనకి రక్షణ మార్గమును చూపించి ఆయన ఆరాధించుకునే హక్కునిచ్చి దేవుడు మాకున్నాడనే ధైర్యాన్ని నిరీక్షణను కలుగజేసి మనల్ని జీవింపు చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత మంచి దేవుడండి, ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినాక, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినాక. సంతోషం ఎక్కడ ఉన్నది, సమాధానమంతట నాకు దొరికేనని, సంతోషం ఇతడున్నది, సమాధానమంతట నాకు దొరికేనని. జగమంతా గడిగాను, జగమంతా గడిగాను, చివరి కదీలోనే కనుగొన్నాను, చివరి కదీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, నిన్ను చేరినయ్యా నిన్ను చేరినాక, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినాక. సమీపించి ఏం చేయాలమ్మా? ఆలకించాలి దేవుని మాట. దేవుని మాట ఆలకించాలి. ఆలకించిన దాని ప్రకారంగా చెయ్యాలి. అందులో దైవజనుని ఆధ్వర్యంలో ఉండాలి. దైవజనుడు చెప్పిన మాట కూడా ఏం చేయాలి? సంఘం మాట. దేవునికి స్తోత్రం. దేవుని మాట వింటే మనకు దీవెన, దేవుని మాట ఆలకిస్తే మనకు దీవెన, దేవుని మాట చదివితే మనకి దీవెన, దానిని అనుసరిస్తే ఇంకా దీవెన. దేవుని స్తోత్రం. ఒకసారి ప్రకటన గ్రంథం చూడండి. ఒకసారి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, భక్తుడైన యోహాను రాశాడు. అక్కడ ఆ మాటను చూద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. అమ్మా, సమయము సమీపించింది కనుక ఓయ్ బాబో ఏంటమ్మా, ఈ ప్రవచన వాక్యములు చదివేవాడు ఒకడు, చదివేవాడు ధన్యుడు. దేవుని స్తోత్రం. పొద్దున్న లేచి బైబిల్ చదివేవారు ఎవరు? ఎంతమంది నా చేయించాడు? 1, 2, 3, 4, 5, 7, 8, 9, 10 ఆశలు ఇస్తాం అనుమానంగా. హల్లెలూయా. ఇంకైనా మంచిది, చేదైపోతే గొడవలు పోతాయి. స్తోత్రం. హల్లెలూయా. 10 మంది ఉన్నారు మీరు లెక్క. పొద్దున్నే లేచి బైబిల్ చదివేవారు ఎంతమంది? చదివేవారు ఏంటట? వాక్యం చదివితేనే ధన్యత. తెల్లవారుజాము 4 గంటలకు లేచి ఏమన్నా బాత్రూమ్ కార్యక్రమాలు ఏమన్నా చక్క పెట్టుకొని వాడు చేతులు మొహం కడుక్కొని వచ్చి బైబిల్ తీసుకొని ఒక్క మాట, ఒక అధ్యాయమైన చదువుకో. దేవుని స్తోత్రం. ఒక్క అధ్యాయమైన చదువుకొని బ్రష్ చేయగలదు, ఇలాగ తోసుకుంటుంది, నీళ్ళు ఎట్టి ఇలాగ తోసుకోండి. ఆ పాశముఖం పోతుంది. దేవుని స్తోత్రం. దేవుని వాక్యముని, ప్రవచన వాక్యమును చదివేవాడు ధన్యుడు. తర్వాత మా వీటిని వినేవాడు ధన్యుడు. వీటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనేవాడు. ఇంకేంటి? చాలా దేవుని స్తోత్రం.
చదివేవాడు ధన్యుడు, వినేవాడు ధన్యుడు, ఇందులో వ్రాయబడిన మాటలు గైకొనేవాడు ధన్యుడు. దేవుని స్తోత్రం. వారి ధన్యులు, వారంతో ధన్యులు, వారి ధన్యులు, వారంతో ధన్యులు. ధన్యమో ఎంతో ధన్యమో యేసయ్యను కలిగిన జీవితమో. ధన్యమో ఎంతో ధన్యమో యేసయ్యను. హల్లెలూయా. ఐపీసీ పాఠ్యపుస్తకం ఉంటుంది, సంఘారాధన పుస్తకం. దానిలో 900 పాటలు ఉన్నాయి. దానిలో 550 పాటలు నేను పాడగలను. దేవుని స్తోత్రం. ఈ పాట ఎప్పుడు పుట్టిందో కూడా చెప్పాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నడిపించిన అందరూ కోట శ్రీనివాసరావు కూడా పాడతాడు ఆ పాట కదండి. అది ఎప్పుడు పుట్టిందో చెప్పండి. నడిపించిన 1971 సంవత్సరంలో ఏపీ మాస్లమణి గారు ఢిల్లీ పాస్టర్స్ కాన్ఫరెన్స్ కదా. ఏమి మాస్లమణి తెలుసమ్మా? బాప్టిస్టు సంఘాల మీద బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మొట్టమొదటి పాస్టర్ గారు అయ్యారు. సాధువేనయ్య గారు తెలుసా? రాజమండ్రి డాక్టర్ శిశరం గారు భర్త తెలిసే ఎవరికైనా? రూరల్ పాస్టర్ గారు. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆయన మొట్టమొదటి పాస్టర్ గారు. మన తూర్పుగోదావరి జిల్లా విషయం చెప్తున్నాను. చెప్పండి. పెంతెకోస్తు పాస్టర్ గారు మొట్టమొదటి పాస్టర్ గారు ఎవరంటే పాస్టర్ పేరు పరంజ్యోతి గారు. వీళ్ళ ముగ్గురు 3 సంస్థల్లో పనిచేసిన నాయకులు. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెప్పండి. దేవుడి గారు కూడా పరంజ్యోతి గారి సేవలో రక్షించబడినోడే, దండయాత్ర చేస్తున్నారు. అందరూ దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఏం చెప్పాను? చెప్పాలి మర్చిపోయి ఏం చెప్పాను? ఏం చెప్పాను? మీరు ఉండండి బాబు. ఏం చెప్పానమ్మా? పాట ఎప్పుడు పుట్టిందో చెప్తాను. 71వ సంవత్సరంలో ఏపీ మాస్లమణి గారు ఢిల్లీ పాస్టర్స్ కాన్ఫరెన్స్కి వెళ్ళి హిందీలో పాడుతున్నారంట. ఆ పాట నడిపించున్నావా అనే పాటను హిందీలో పాడుతున్నప్పుడు హిందీలో ఆయన నేర్చుకొని ఒక హిందీ కుర్రాన్ని పట్టుకొని, అక్కడ కొంచెం తెలుగు వచ్చిన ట్రైనింగ్ అవుతున్న కుర్రాన్ని పట్టుకొని ఆ పాట తెలుగులోకి అనువాదం చేసుకొచ్చి పాడాడు. దేవునికి స్తోత్రం. ఇక అప్పటి నుంచి సినిమా వాళ్ళు కూడా ఈ పాటని వాడేసుకుంటున్నారు, లెపర్స్ వాళ్ళు వాడేసుకుంటున్నారు, ఈట్లంట అడుకుండేవాడు కూడా వాడేసుకున్నారు, పాస్టర్ గారు మేము వాడేసుకుంటున్నాం, అప్పుడప్పుడు మీరు వాడేసుకుంటున్నారు. దేవుని స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. ఇలాగ ఒక్కొక్క పాట పురుషోత్తమ చౌదరి గారు కట్టిన పాట దగ్గర నుంచి, ఆయన కదా మొట్టమొదటి పాటలు కట్టినాడు. అక్కడి నుంచి పమ్మి బ్రదర్స్, పొట్టి చక్కరయ్య గారు, పిచ్చి మరియమ్మ గారు కట్టిన పాటలు ఇవన్నీ చెప్పగలను, పాడగలను. కానీ మీరు నాకు సహాయం చేయట్లేదు కనుక అవన్నీ కిందెట్టేస్తున్నాను. దేవుని స్తోత్రం. మీరు ఏమన్నా పాడగలిగితే ఒక మరి పాడగలరు. మా సంఘంలో పాత పాటలు పాడతారు, కొత్త పాటలు కొత్త పాటలు పిల్లలు పాడుకుంటారు, పాడుకోమంటారు, వద్దన్న పాడుకుంటారు. ఏదేమైనా నాకు నువ్వే కావాలి, ఎవరేమన్నా నాకు నువ్వే కావాలి అని పాడుకుంటారు. ఎవరు కావాలో పాడుకుంటారు. దేవుని స్తోత్రం. అదంతా నాకు ఉంటుంది. ఈ మాత్రం నేను పాడతాను. స్తోత్రం. హల్లెలూయా. ఏమండి? ఎక్కడి నుంచి పోయాను అలా చెప్పండి. తీసుకురావాలన్నాను మీరే. ఎక్కడి నుంచి పోయాము? పాటలు చదివేవాడు ధన్యుడు. చెప్పండి. వినేవాడు ధన్యుడు. ఆ విన్న ప్రకారంగా గ్రహించి నడుచుకునేవాడు ధన్యుడు. ఎన్ని పనులు 3 చేయాలి మనం. వినాలి. చదువు రాకపోతే ఏం చేయాలి? చదువు రాంగడు చదివించుకొని వినాలి. విన్నది గ్రహించుకొని దాని ప్రకారంగా నడవాలి. దేవుని స్తోత్రం. దానిలో ఉన్న ప్రకారంగా యేసు ప్రభు కూడా చెప్పాడు ఈ మాట. లూకా సువార్త 6:46 అన్నాడు, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని పిలుచుట ఎందుకు? దేవుని స్తోత్రం. అందుకని ఆయన చెప్పిన మాటల ప్రకారం మనం చెయ్యాలి.
హల్లెలూయా. ఈ మాటలు చదివేవాడు ధన్యుడు, వినేవాడు ధన్యుడు, ఈ మాటల ప్రకారంగా నడిచేవాడు ధన్యుడు. ఇంకొక మాట చూద్దాం, 22వ అధ్యాయం అందులోని ప్రకటన 7వ వచనం. ఆఖరు బైబిల్ చివరి ఉంటుంది, ఆదికాండం వెనకాల అమ్మా, ఇదిగో నేను త్వరగా వచ్చిచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను ఏం చేసేవాడు? గైకొనువాడు. గైకోవాలి, సమీపించి ఆలకించు అనేది మన అంశం. ఆలకించిన దాన్ని గైకోవాలి. మాట చెప్తే గైకోవడరా పిల్లాడా నువ్వు అంటారు. ఎప్పుడైనా ఉన్నారు పెద్దడు అంటారు కదా. గైకోవాలంటే వినాలి, చెప్పినట్టు చెయ్యాలి, విన్నదాని ప్రకారం చెయ్యాలి. హల్లెలూయా. ఏమి వింటున్నామో దాని ప్రకారం చెయ్యాలి. పోనీ చెయ్యలేకపోయినా చేయడానికి ప్రయత్నమైనా చెయ్యాలి. దుర్పేసుకోవడం కాదు. మాకు అవతలో పొయ్యి ఉంది, హాస్టల్ పిల్లలకి మా అబ్బాయి కట్టించాడు పొయ్య. అప్పుడప్పుడు వంట ఉంటుంది. ఈ సంతకాలు ఎప్పుడో వచ్చేసి పడుకుంటుంది ఒక్క కడ. దాన్ని పొద్దున్నే మా ఇంట్లో పని చేద్దాం మరి ఏమన్నా ఆవిడ పొయ్యి అంతా దుర్వేస్తుందని పడుతుంది. అదేం చేస్తుందంటే నీ పొయ్యి ఆవిడ కావాలి, అవసరంలో పడుకున్నాను కానీ నాకెందుకని నీకే దుర్పేస్తున్నానని అక్కడ దుర్పేసిపోతా. దేవుడు ఇస్తాడు. రోజు అలాగే దుర్పేసిపోతా. రోజు చిచ్చి అక్కడ రోజు దుర్పేసిపోతా. నీ ఇప్పుడు నాకెందుకే మీరేమన్నా చేస్తారో తెలియదు. మా సంఘంలో కొందరు అలాగే చేస్తారు. ఇక్కడ విన్నా మాట నీ బాబు నాకెందుకని అక్కడ దుర్పేస్తారు. అక్కడ దుర్పేస్తారు పోతారు. అమ్మా ఏం చెప్పారు? అయ్యారు పదే బాగా చెప్పారు. ఏం బాగా చెప్పారమ్మా అని ఎవరన్నా అయ్యి బాబు చెప్పేసారు. పాట కూడా పాడారు. గండి పెద్ద ఏం పాట పాడారు? అయ్యి బాబా పదే పాట పాడారు. అంతే తప్ప తిప్పి మరలా రిపీట్ చేయడం నీకు రాదు. కారణం అంటే నేను నోరు మీద అలాగే పాడుతున్నప్పుడు ముందు పాడిన తర్వాత రెండోసారి అయినా పట్టుకుని పాడితే ఆ పాట నీకు వస్తుంది. నోరెప్పో నోరు ఇలా మూసుకొని ఒకేసారి గొప్పమని ఎవరి మొహం మీద నిప్పావనుకో నీ కొంప భరించినాక చిచ్చి అంటారు. నోరు మూసుకోకండి ఎప్పటి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నోరు విప్పితే ఇప్పుడు వాసనప్పుడు డెలివరీ అయిపోతుంది, బయట పోవాలి. బిగబట్టి ఒకేసారి ఇప్పావా అవతల ఆవిడ వచ్చింది. దేవుని స్తోత్రం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. చదువా. స్తోత్రం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ ప్రవచన వాక్యములను కట్టుకోవాలి. వినాలి వినాలి వినాలి. మాట వినాలమ్మా. దేవుని స్తోత్రం. వినాలి, విన్నదాని ప్రకారంగా చేయాలి. వినాలి, విన్నదా వింటున్నారా? అందరూ వింటున్నారమ్మా? వింటున్నట్టే కనపడుతున్నారు నాకు. మరి అందరూ వింటున్నారా? వింటున్నదల్లా బుర్ర పెట్టుకుంటున్నారా? మనసులోకి వెళ్తుందా? పైన అలా పోతుందా? ఈ చెవుతో విని చెవుతో వదిలేస్తారనుకుంటారు. చాలా మంది అయ్యారు చెప్తారు నాకు. అందుకని ఈ చెవుతో వింటారంటే చెవుతో వదిలేస్తారట. ఈ చెవు ఇలా చూసి ఇలా పోద్దేమో బాణలా విశ్రస్తం అలా మనస్సులో పెట్టుకుంటాం. తండ్రి దేవుడు ముందే చెప్పేశాడు. ఆది కాలంలో పంచగ్రంథాల్లో చెప్పేశాడు. ఏమన్నాడంటే నీ చేతికి కంకణ కట్టుకున్నారా? ఎవరన్నా నీ చేతికి కంకణముగా కట్టుకున్న వాక్యం. నీ నొసటకు బాస్కి కట్టుకో. నీ హృదయం అనే పాలక మీద నా మాటలను రాసుకో. ఎవరికి కావాలండి? రక్తం చేయ. చాలా మంది పాస్టర్ గారులా అడుగుతుంటారు, ఆ మాట ఎక్కడ, ఈ మాట ఎక్కడ,
ఈ మాట అక్కడ ఉంది, ఆ మాట అక్కడే ఉందా? నువ్వు ఎప్పుడు చూసావు, ఎక్కడ చూసావో అక్కడే ఉందా మాట. వీడికి మధ్య ఎత్తుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యేసుకే సదాకాలం పాడేదను. అదే దాగి హల్లెలూయా. ప్రభు యేసుకే సదాకాలం పాడేదను. ప్రభు యేసుకే సదాకాలము పాడేదను. ఆనందమానందమానందమే శాశ్వత ప్రేమచే, ఆనందమానందమే శాశ్వత ప్రేమచే నన్ను ప్రేమించే అతి పరిశుద్ధ స్థల ప్రవేశమిచ్చే నా జీవిత హల్లెలూయా. ప్రభు యేసుకే ఆనందమానందమే హల్లెలూయా. ప్రభు యేసుకే ఆనందగాడెదను. హల్లెలూయా. ప్రభు యేసుకే సదాకాల పాడెదను. ఆనందమే ఆనందమానందమానందమే ఆనందమానందమే ప్రభుని సేవించుట ఆనందమే. ఆనందమానందమే ప్రభుని సేవించునప్పుడే నా జీవిత భాగ్యమే. హల్లెలూయా. ప్రభు యేసుకే సదాకాల పాడెదను. హల్లెలూయా. ప్రభు యేసుకే హల్లెలూయా. హల్లెలూయా. ఉపవాస పుట్టాలకి ఏమో పేరు పెట్టారు అయ్యారు. నేను చూశాను నా వాట్సాప్లో. అయ్యి బాబు పండగలా దండగ అనుకుని కొందరు అనుకుంటుంటే ఇంక పండగలని పెట్టారేంటి అనుకున్నాను నేను. దేవుని స్తోత్రం. పండగ అంటే పండగలు ఎలా ఉంటారు అందరూ చెప్పండి. ఎలా ఉంటారన్నా? లెగలేని ముసలి కూడా ఏళ్ళ తరగతిలో వేసేసుకుని పెద్ద పండుగ చీర కట్టేసుకుని ఏమా నడమా ఇక్కడ వచ్చావు, ఇక్కడ వచ్చావు. ఎందుకని మా అమ్మ బాగున్నా, అవి బాగానే ఉన్నా, బాగా పాడు పడిపోయినా సరే బాగానే ఉన్నా, పళ్ళు ఊడిపోయినా సరే బాగానే ఉన్నా, పళ్ళు కనపడపోయినా సరే బాగానే ఉన్నా. పండగలో అంత హుషారుగా ఉంటాం. మరి పండగలో ఆల్రెడీ వేరేది కదా. అది మాకు అమ్మవారు అందరూ ఏం చేస్తారంటే, మా సంఘకి అమ్మవారు చాలామంది ఉన్నారు, ఎక్కువ మంది. వాళ్ళందరూ ఏం చేస్తారంటే కరెక్ట్గా 9:30కి వచ్చేస్తారు. కార్లు వేసుకొని అల్లుళ్ళు, భర్తలు, కొడుకులు, మనవాళ్ళు కార్ల మీద ఇచ్చేసి వెళ్ళిపోతారు. రాత్రి 12 గంటలకు రమ్మంటారు మళ్ళీ. అంటే 9 గంటలకు తినేసి ఇప్పుడు కానీ 12 గంటల దాకా మళ్ళీ ఆగలేదన్నమాట. వేస్తారు ఫుల్గా ఏదెడితే అందిలో నేస్తారండి. ఏదోలా పెడితే అంతే పెట్టి అన్నం లోపల ఉన్న అన్నం అక్కడ దాకా తినేస్తారు. తినేసి వచ్చుకుంటారు. సరిగ్గా వాళ్ళకి 12 దాటికి పడుకుంటే 9 లాగడం అలవాటు. ఇక్కడ వాకింగ్ చెప్తుంటే కుర్చీ, పెద్ద కుర్చీ వేసాడు మా అబ్బాయి. అంటే అటు ఇటు వేసుకుని అందానే ఉంటారంట. ఎందుకు పట్టేసినా అందాను అలాంటి కుర్చీ వేసాడు.
కూర్చుని ఎందుకురా అంటాడు పడిపోకుండా వేస్తే రక్తం ఇచ్చాయి. మీరు కానీ అలా చేయలేదు కదమ్మా, మీరు అలా చేయలేదు కదా. ఊరిపడి రావట్లేదు నాకు. కుమారదేవు వేస్తే రక్తం ఇచ్చాయి. కుమారదేవ్ వారు అలా చేయరనుకుంటున్నాను. చాలా మంచివారు మీరు. దేవుని స్తోత్రం. లూకాసు వార్త 28వ అధ్యాయము 11వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. 11:28 లూకాసు వార్త 11. మా అంత మంచిగా అవుతుంది. నాకు ఏమర్థం ఒక్కరు చదవండి అమ్మా. ఇక్కడ చదివి ఆవిడ కూర్చోకూడదా? కొంచెం ముందు అమ్మా, కొంచెం ముందు రారా. అవును గాని దేవుని వాక్యమును విని దానిని గైకొనువారు. దేవుని వాక్యాన్ని విని దానిని ఏం చేయాలన్నాడు యేసుప్రభు వారు చెప్పిన మాట. యేసుప్రభు గారు అమ్మ చెప్తా. లూకాసు వార్త అంటే ఎవరు చెప్తారు? ఇంకా యేసుప్రభు వారే. దేవుని వాక్యాన్ని విని దానిని గైకోండి. వాక్యాన్ని విని గైకోవాలి. విన్న దానిని విడిచిపెట్టకూడదు. వాక్యం వినడానికి వచ్చాం. 3 రోజులు పెట్టుకున్నాం ఉపవాసం. 3 రోజులు ప్రయాసతో పనులన్నీ కట్టిపెట్టుకొని కార్యక్రమాలు కట్టిపెట్టుకొని, కొందరికి చాలా ప్రాముఖ్యమైన కార్యక్రమాలు ఉంటాయి, ఏవేవో బంధుత్వాలు ఉంటాయి. అవన్నీ కూడా వదులుకొని 3 రోజులు దేవుని సన్నిధిలో ఉండాలని తీర్మానం చేసుకున్నారు. కనుక దేవుని సన్నిధిలో ఉన్న మనం వాక్యాన్ని విని గైకోవాలి. దేవుని స్తోత్రం. యోహాను సువార్త 8వ అధ్యాయం 51వ వచనం కూడా చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 51వ వచనం. ఒకడు నా మాటను గైకొనిన ఎడల, అమ్మా ఇంతమంది చదివేస్తున్నారండి, వాడెన్నడూ చచ్చిపోతాడు. దేవుని స్తోత్రం. దేవుని మాట విన్నవాడు ఎప్పుడు చనిపోవడం. దేవుని మాట విన్నవాడు ఎప్పుడు నేను అనుమన్నవాడు అంటున్నారు. మీరు అంటున్నారమ్మా, దేవుని మాట వింటే ఎప్పుడు చనిపోం. చెప్పండి, చచ్చిపోతామా? చనిపోయారనుకోండి, అప్పుడు ఏమని చెప్తాం? సహోదరులారా, మన ప్రియులు యోహాను గారు వారు ఇప్పుడు ప్రభువును నిద్రించి ఉన్నారు, కానీ వారు మరణం కాలేదు. వారి డ్రెస్ మాత్రమే మారినది. వారు ఇహలోకమును విడిచి పరలోకమునకు వెళ్ళి ఉన్నారు అని చెప్తారు పాస్టర్. నేను పాస్టర్ గారిని అనుకోండి, అలా మాట మార్చి చెప్పడం నాకు రాదు. దేవుని స్తోత్రం. ఎక్కడికి వెళ్ళి ఉన్నారు? పరలోకమునకు వెళ్ళి ఉన్నారు. ప్రభువునందు నిద్రించారని చెప్తాను, అని చచ్చిపోయాడని చెప్పం. క్రైస్తవులు అందరూ అంతే కదా. ఎందుకంటే ప్రభువునందు మృతులైన మృతులు ధన్యులు అని ఉంది కదా. కాబట్టి చనిపోయారనే మాట క్రైస్తవుడు నోటికి రాదు, రాకూడదు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, నన్ను నా మాటను గైకొనేవాడు ఎన్నడు మరణం పొందడు, ఎప్పుడు చనిపోడు. దేవుని స్తోత్రం. జీవితానికి పౌలు గారు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుంటే క్రీస్తు కొరకే, సామైతే మరి అనండి. మరి అన్నమాట అన్నారు అక్కడ. సూపర్లెటివ్ డిగ్రీలో చెప్పాడు ఆయన. మరి లాభము అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంగ్లీష్లో టెన్స్ ఉంటాయి, 11 టెన్స్. ఈ టెన్స్లో మళ్ళీ సూపర్లెటివ్ డిగ్రీ పెట్టాడు. చెప్పండి. బెటర్ అంట, బెస్ట్ అంట, బెటర్ అంట, ఇంకా బెటర్ తర్వాత ఏంటి? గుడ్ అంట, గుడ్డు, ఇలా వెరీ గుడ్, వెరీ వెరీ, ఇవన్నీ ఇంగ్లీష్ పదాలు. అది నాకు చిరాకు, నాకు రాత్రే. కానీ దేవుని స్తోత్రం చెప్తున్నాను. దేవుని స్తోత్రం. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఇలాగ దేవుడు
నా మాట విన్నవాడు ఎప్పుడు చనిపోతాడు. దేవుని చనిపోయిన నువ్వు జీవిస్తూనే ఉంటాడంటాడు. మరొకసారి చనిపోయినా బ్రతుకున్నట్టే లెక్క అంటాడు. హల్లెలూయా. చనిపోయినా బతుకున్నట్టే లెక్కని ఎలా చెప్పగలం మనం? చెప్పండి. ఒకసారి ప్రవక్తలో చిన్న ప్రవక్త ఎలీషా గారి కాలం అయిపోయి ఎలీషా గారికి ఆ స్థానం వచ్చింది. ఎలీషా గారు కూడా చనిపోయారు. చనిపోతే ఆయన సమాధి చేశారు. ఒక చోట సమాధి చేసి ఆ సమాధిలో పెట్టేసి దాని వాళ్ళకి రాత్రి నెల కాబట్టి సమాధి తొలిపించుకోవాలి. ఇంటికంటే ముందు సమాధి కట్టుకోవాలి. ఎందుకంటే బేగా పనులు అప్పటికప్పుడు మనకలా గోదిస్తే ప్రభుత్వాన్ని తీసేస్తుంది, మనుషులను తీసేస్తున్నారు. అలా కుదరదాడు. రాత్రి నెల కాబట్టి సమాధిని పరిమాణాలు తొలిపించుకొని ఇల్లు కంటే ముందు సమాధిని కట్టుకుని దాని మీద ఒక రాయి కూడా తయారు చేసుకుని నా ప్రాయో లేకపోతే రాయి మూతకు తయారు చేసుకుని ఉండాలి. పశ్చిమాసియా దేశాల్లో రాత్రి ప్రదేశం కనుక అలా ఉంటున్నాడు పరిస్థితి. అలాంటి సమాధిలో ఎలీషా గారిని పెట్టారు. 2 సంవత్సరాలు అయిపోయాయి. ఆ ఏరియాలో యుద్ధం జరుగుతుంది. ఇజ్రాయేలీకి మరొకరికి యుద్ధం జరుగుతుంది. ఇందులో ఇజ్రాయేలీలో ఒకడు చచ్చిపోయినప్పుడు ఏం చేశారంటే, ఒరే ఎలాగరా చచ్చిపోయిన వాడిని తీర్పాడుగా గోయ తీసి సమాధి చేయడానికి కుదురుతుందా? ఈ సమాధి ఎక్కడో వాళ్ళ ఊళ్ళో ఉంటుంది. వాళ్ళ ఊరు పంపించడానికి అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ లేదు. ఎలాగా అని ఆలోచించేసరికి ఏదో ఉందాం చూడండి, ఏమండి ఇక్కడ సమాధి కనపడుతుందండి అన్న. ఆ సమాధి కనపడుతుంది, దాని మూత ఏంటి దాంట్లో పడేద్దాం అనుకున్నాను. ఆ సైనికుడిని ఆ మూత తీసి దానిలో పడేయాలి. అందులో పడేసిన తర్వాత మళ్ళీ మూత వేసేసి వెళ్ళిపోతాం రండి, మళ్ళీ అవతల చూస్తే మనం కాల్ చేస్తారు, కొట్టేస్తారు అని చెప్పేసాడు. ఎలాగ వెళ్తున్నారంటే వెళ్ళిపోతున్నారు. ఆ సమాధిలో ఉన్న ఎముకలు ఎవరైవే? ఎలీషా గారి ఎముకలు, సైన్యములు. ఈ చనిపోయిన శవానికి తగలగానే వీడేం చేశాడు? బ్రతికి రాజులోకి రాయి మోతేసేసాడు. ఆ రాణి పెట్టేసాడు. మరి బతికినాడు గిట్టాడా? రాయిని పెట్టేస్తారు. ఈడేంట్రా బాబు చచ్చిపోయాడు, మనం సమాధి చెప్తే అడుగులో చూసొస్తున్నాడు అని కొంతవరకు పరిగెత్తి ఆగిపోయారంట. పోకుండా బాబు నేను బతికాను, పోకుండా అంటే పాపం ఆగి తుపాకీలు గట్ట గుడిపెట్టి దెయ్యం మాట మనకు తెలియదు కాబట్టి అని చెప్పి దగ్గరికి వచ్చారు. దగ్గరికి వచ్చిన తర్వాత ఎలా పారిపోతున్నారా, నేను పొడుగు పెట్టేసిపోతున్నారు. సరే సమాధి ఎవరు చెప్తున్నారు? దాని మీద ఒక బోర్డు, నేమ్ బోర్డు ఉంది. ప్రవక్త అయిన ఎలీషా గారి యొక్క సమాధి. దైవజనుడు చనిపోయాడే గాని ఆయన వెముకలలో కూడా శక్తి, ఆ ప్రభావము అలాగే వేరొక శవాన్ని ఏం చేసింది? బ్రతికించింది. వాడు యుద్ధంలో పాల్గొన్నాడు, సైనికుడిగా మళ్ళీ కొంతకాలం రాణించాడు. దేవుని స్తోత్రం. ఆయన మాట విన్నవాడు చనిపోయినను ఏం చేస్తాడట? ఇప్పుడు మనం అందరం చనిపోయిన వాడు ఉన్నారు. చాలా మంది కరోనా వచ్చి చచ్చిపోయారు, గుండె జబ్బులు చచ్చిపోయారు, ముసలోడు చచ్చిపోయారు, రకరకాలుగా చనిపోయిన వాళ్ళు అందరూ సమాధి చేపట్టారు. ప్రభువు యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి వచ్చి సంఘమా ఇక్కడికి రమ్ము అనే స్వరం వినిపించినప్పుడు ప్రధాన దూత బోర ఊదుద్దట. ప్రధాన దూత బోర ఊదగానే సమాధులలో ఉన్నటువంటి వారందరూ తిరిగి కోకొల్లలుగా లేచిపోతారు. ఎప్పటి నుంచి? యేసు ప్రభు సమాధి తెరవబడింది మొదలు మరలా ప్రభు యేసుక్రీస్తు వారి 1000 పరిశుద్ధ దూతల సమూహంతో 24 మంది పెద్దలతోనూ వచ్చే వరకు ఈ మధ్య కాలంలో చనిపోయిన వాళ్ళందరూ లేచిపోతారు. దేవుని స్తోత్రం. ఎంత జనం ఉంటారో చూడండి. అందులో మీ అమ్మమ్మ ఉంటుంది, వాళ్ళ అమ్మమ్మ ఉంటుంది, వాళ్ళ అమ్మమ్మ అమ్మమ్మ ఉంటుంది, ఆ నాన్నమ్మ ఉంటుంది, ఆ నాన్నమ్మ ఉంటుంది, అందరూ ఉంటారు. ఓ దేవుని స్తోత్రం. పండగ తీర్థం అంటారు, అప్పుడే తీర్థంలో ఉంటుంది. వాడిపల్లి తీర్థం కాదు, అసలు తీర్థం అదే తీర్థం. దేవుని స్తోత్రం. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే మా అమ్మమ్మ నేను పుట్టు చోటు చచ్చిపోయింది, మా అమ్మమ్మని కౌగిలించేసుకుంటాను అనుకుంటున్నావా? మీ అమ్మమ్మ నీకు మీ అమ్మ మనవరాళ్ళలాగా చూడదు, నువ్వు చూడవు మీ అమ్మమ్మ. ఎందుకంటే ఆ శరీరం నీకు లేదు. మహిమ శరీరం వచ్చేస్తుంది. హల్లెలూయా. వాళ్ళు మహిమ శరీరాలతో లేస్తారు కనుక నీ
రారు. రై గుయ్ గుయ్ గుయ్యమంటే వెళ్ళిపోతుంటారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు అక్కడ నిలబడడం, అక్కడ రావడం, మధ్యాకాశానికి సంఘం ఎత్తబడడం. యేసు ప్రభు వారిని సిలువ వేసిన వారు, పొడిచిన వారు చూస్తారట. 1వ అధ్యాయం 7వ వచనం ప్రకటన గ్రంథం. ఇదిగో ఆయన మేఘాలుడై వచ్చుచున్నాడు. ఇంకా ప్రకటన జరగలేదమ్మా. 1వ అధ్యాయం మేఘాలుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రమును ఆయనను చూచును. ఆయన పొడిచిన వారు యేసు ప్రభు వారు చూస్తారు. హల్లెలూయా. ఆ రోజు రాబోతుంది. ఆ రోజు కోసమే మనం ప్రార్థన చేసుకుంటున్నాం. ఆ రోజు కోసమే దేవుడు నమ్ముకున్నాం. ఆ రోజు కోసమే గుడికి వస్తున్నాం. ఆ రోజు కోసమే లాభాలన్నీ వదులుకున్నాం. ఆ రోజు కోసమే అన్ని వదులుకొని యేసయ్యకి ప్రార్థన చేసుకుని భక్తి చేసుకుంటున్నాం. ఆ రోజు కోసం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజు కోసం చూస్తున్నారా? పెళ్లి రోజు కోసం చూస్తున్నారా? పెళ్లి రోజు అంట. పెళ్లి రోజు తర్వాత మదర్స్ డే, డాడీస్ డే, బామర్త్ డే, బాయ్గారి డే, అప్పారావు డే, సుబ్బారావు డే, అన్ని డేలే. సంవత్సరం అంతా డేలే. యేసు రక్తం క్షయ ఇవన్నీ ఎవడ పెట్టాడండి? ఆ రోజు కాదు, అది కాదు డే మనకి. మేఘం మీద యేసు స్వామి వచ్చుచున్నాడు. 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 మేఘం మీద యేసు స్వామి వస్తున్నాడు. అది మన రోజు. ఆ రోజు కోసమే మనము ఎదురు చూస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది రోజు కోసం దేవుని నమ్ముకున్నాను. ఆవిడ స్తోత్రం చెప్పండి. ఆ రోజు కోసం కదా అమ్మా. ఏదో ఆయన నమ్ముకున్నాడు, నమ్ముకున్నాం. పురుషు రమ్మన్నాడు, వస్తున్నాను తెలియ బాబాయ్ అట్టి అని చెప్తున్నావు నువ్వా అనుకున్నారా అమ్మా? పశ్చిమ గోదావరి జిల్లా భాష వచ్చినారు. ఎందుకంటే మా అమ్మమ్మ గారు పెద్దమే. దేవుని స్తోత్రం. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ రోజు కోసం ఎదురు చూస్తున్నావు? నీ పెళ్లి రోజు కోసం, పుట్టినరోజులు చేస్తున్నారండి బాబు. అబ్బాబ్బాబ్బా. ఏమనుకోకుండా, ఎవ్వరూ ఏమనుకోకుండా. నాకు కొంచెం ఆ విషయంలో అసహ్యపడి మాట్లాడుతుంటాను. ఆడు పిల్లోడు సంవత్సరం అయింది. ఆడు ఉంటాడో కొడతాడో తెలదు. ఆడి కోసం లక్షలు ఖర్చు చేస్తున్నారు. లక్షలు ఖర్చు. అయ్యగారు మీరు ఎక్కడికి వెళ్ళిన కేక్ కట్ చేయించాలా? ఎక్కడికి వెళ్ళదు దగ్గర మనోడు పుట్టాడు దగ్గర. అలాగే బాబా మీరు ఎక్కడికి వెళ్ళదు. మీరు అమ్మగారండి, మీరు అయ్యగారు జ్ఞాపకం చేయండి. అయ్యగారు ఉండాలంటే కేక్ కట్ చేయాలి. కేక్ మొహం దగ్గరయ్యా నన్ను ఎందుకు రాపేద్దాం కడుపులో అనుకుంటాను నేను. స్తోత్రం. కేక్ కట్ చేయాలంట. కెమెరా వాళ్ళు ఫోటోలు ఉన్న ఓనర్ ముందే బేరపడేస్తున్నారు. వాటికి అడ్వాన్స్ కూడా చేస్తున్నారు. డబ్బులు పెరిగిపోయినాయి అందరికీ. ఏం పెరిగాయి? డబ్బులు పెరిగిపోయింది. బట్టలు లేక, తిండి లేక, అలమటించి ఆకలి బాధతో తిరిగే రోజులు పోయినాయి. సరైన బట్ట లేక సూట్ వేసుకుందో అని మగవాళ్ళందరూ. సూట్ అంటే తెలుసు కదండి మీకు. మగవాళ్ళందరూ సూటు ఇలా వెనకాల ఎక్కువ ఎర్రలు తెట్టుకుని వెనకాల ఎక్కువ అంతే. ఆ సూట్ వేసుకుని తిరుగుడు. రాజమండ్రి వెళ్ళాలంటే దానికి తుమ్మాలు కట్టుకుని ఏదో తుమ్మాలు పైన పెట్టుకుని రాజమండ్రి వెళ్ళాడు. అలాంటి వాళ్ళు ఈ రోజున అబ్బాబ్బాబ్బా ఏం బట్టలండి బాబు. ముగ్గురు బిడ్డల తండ్రి కూడా మంచి పంజాబ్లో సూడిదారంట. ఏంటంటే సూడిదారు అయ్యారు. అలా ఆయన వెనకాల కూర్చుంటుంది. అలాగే అన్నీ అంటే దేవునికి స్తోత్రం. ఈవిడ ఏపీనా చూస్తుందేమో అద్దాలు 2 ఉన్నాయి. ఆ ఏపీ చూస్తాడు. ఆడు జాగ్రత్తగా అల్లరా బాబు ఏదైనా గుద్దేస్తా ఉంటున్నాను నేను.
విశ్రమించాడు. హల్లెలూయా. ఈవిడేం చేస్తుంది, ఎదుగుతుంటుంది. ఏం దొరుకుతుంది నెత్తితే మాత్రం, ఏం దొరుకుతా మా నెత్తితే మాత్రం నెత్తుకుంటుంది. వీరు కదా మా బండి మీద కూడా సంకల్పిస్తుంది, ఇలా నెత్తుకుంటుంది. వీడేమో సైడ్ వేస్తాడే కానీ కూరగాడు గురించి బాగున్నారు, ఐదుగంటకి వస్తుందేమోనని వీడు అర్థంలో చూస్తూ ఉంటాడు. చూస్తే ఏమైందిరా, పోయే కాలమా నీకు, చూస్తే ఏమవుతావు. హల్లెలూయా. అలా చూసి ఇలా చూసి దేనన్నా ఉద్దేశం దానికంటే చూడకుండా తోలిపోతూ తమ్ముడు అంతేనా చూస్తున్నా బట్టి నువ్వు కూడా స్తోత్రం. ఇలా ఉన్నాయండి రోజు, పుట్టినరోజు అమ్మ బాబా ఎంత భయంకరంగా. ఏ రోజు కోసం ఎదురు చూస్తుందమ్మా. మీకు అపేక్షతో ఆశతో చూడవలసిన రోజు అదే. హల్లెలూయా. మానవ లోకం పునరుద్ధానమైన రోజు, మానవ లోకాన్ని, సంఘాన్ని, సార్వత్రిక సంఘాన్ని ఇక్కడికి ఎక్కి రమ్మని యేసు ప్రభు వారు పిలిచే రోజు అదే. అదే ఆ రోజు కలిసిపోతాను, కలిసిపోకూడదు. ఇంకా 3 రోజులు పాడాలి దేవుని స్తోత్రం. పాడేసిపోతాను. మీరు 3 రోజులు పాడాలి దాసుకోవాలి దేవుని స్తోత్రం. ఆ రోజు కోసం మనం అందరం ఎదురు చూస్తున్నాం. అందుకని సమీపించి దేవుని వాక్యమును వినుట శ్రేష్టం. వినుట శ్రేష్టం, విన్నదాని ప్రకారంగా చేయడం కూడా శ్రేష్టమే. చెయ్యాలి. ఒకప్పుడు చాలా విషయాలు ఉన్నాయి కానీ టైం అయిపోతుంది. మరి లేదా చెప్పండి, టైం ఉంది. పావుదక్క 2 మీ ఇష్టం, ఇంకా ఎండి నో ఎండ, ఎండ్లెస్. పావుదక్క 2 వచ్చేసామా. స్తోత్రం. సరే, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో సమూయేలు ప్రవక్త అన్నాడు సౌలు రాజు గారితో, సౌలు రాజు సమూయేలే చేశాడు. రాజు చేసిన తర్వాత ఈయన అన్నాడు, అమాలేకీయులతో యుద్ధం చేసి వాళ్ళందరినీ జయించి వాళ్ళకున్న యావదాస్తిని సర్వనాశనం చేసి నువ్వు తిరిగి రావయ్యా, తిరిగి రా అని చెప్పాడు. తిరిగి వస్తే ఏ బహుమానవంతుడు యుద్ధుడు అనమాట. ఆ ఉద్దేశంతో నువ్వు వెళ్ళి జయించిరా, అన్నిటినీ సంహరించే అన్నాడు. ఈ సమూయేలు చెప్పిన మాట విని సౌలు రాజు గారు యుద్ధాన్ని బయలుదేరాడు. సైన్యాన్ని తీసుకుని సైన్యం అంతా యుద్ధం చేశారు. దొరికిందమ్మా మొదటి సమూయేలు గ్రంథం? దొరకలేదు ఇంకా. పోగా దొరకప్పుడు బాగాలేదని దేవుని ఇస్తావు. ఒకడు అన్నాడా, పిఎం సామ్యుల్ గారు ఎపిఎస్సి పత్రికలో వాక్యం తీసి ప్రసంగం చేస్తున్నారు. నా చిన్నప్పుడు నేను ఇంకా ట్రైనింగ్కి వెళ్ళదా. ఆయన ప్రసంగం చేస్తూ అపోస్తలులు, కాపరులు, ఉపదేశకులు అని చెప్తూ ఎపిఎస్సి పత్రిక తీయండి, ఎపిఎస్సి పత్రికలో ఉన్నాను. ఆయన వాక్యం చెప్పేటప్పుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క వాక్యం చదివి చూడాలి. తర్వాత నెక్స్ట్ టైం అలా చదివు. అది ఒకళ్ళలోకి వచ్చింది. ఆడి పేరు అబ్రాం, గాంపలో అబ్రాం. ఆడింట్లోకి వచ్చింది. వచ్చిన సార్ నెక్స్ట్ అన్నాడు. ఇలా తిరిగేస్తున్నాడు. వీళ్ళందరూ తిరిగేస్తున్నాడు. వాళ్ళందరూ అలా. నేను చిన్నవాడిని, నేను తీసి రెడీగా పట్టుకున్నాను. చదివి చదివేస్తాను, చదవకూడదు. మరి ఆయన నెక్స్ట్ అన్నాడు కదా, నెక్స్ట్ ఆయనదే వంతు. అలా చూస్తున్నాను. చూసేసరికి ఏమయ్యా అన్నాడు. ఏమయ్యా అంటే చదువుతున్నాను, కీర్తనాన్ని గారు. ఇంకా తీయడం అంటే అయ్యా ఇలాగ తిరిగి ఏమైందంటే, అయ్యగారు ఎపిఎస్సి పత్రిక ఏదన్నా బైబిల్ అంటే ఆడికి ఎపిఎస్సి పత్రిక తీయడం రాలేదు, తీయలేడన్న. ఇప్పుడు సమూయేలు గ్రంథం తీసావు మనం, లేకపోతాను ఇంకెందుకు ఇక్కడ. స్తోత్రం. మొదటి సమూయేలు గ్రంథం అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు కొంచెం అది కానుందండి, వా కానుంది, వే కానుంది, వేసుకోండి, ఇవన్నీ కొంచెం కంటచ్ చేయండి అమ్మా. అప్పుడప్పుడు ఆడ మీద ఏడమవుతున్న కోపం దీన్ని చూపించండి. ఎంత బాగా జగన్ వస్తే ఎంత బాగా ఆడతారు మీరు.
ఊడిపోనంటే ఊడిపోని మీదే మొదలెడతారు, కంటిన్యూ అవుతుంది అలా. రాలిపోనంటే రాలిపోననే మాట మీదే కంటిన్యూ అవుతారు. నువ్వు ఊడిపోను, నువ్వు రాలిపోను, ముందు వెనక ఉన్నవాడు రాలిపోను, నీ పిల్ల పాప రాలిపోను, నీ వాళ్ళందరూ రాలిపోను మీదే వెళ్తుంది ఆ పాట. కాలిపోను అన్నారంటే కాలిపోను మీదే వెళ్తుంది ఆ పాట. అంత బాగా చేయగలరు ఆడవారు. ఎందుకు చదవలేరు? ఈ చదవండి, వాక్యం ఇది చదవండి, ఇది మంచిది. వాక్యం చదివితే శ్రేష్టమని చెప్తున్నాను నేను. చదవండి, నేర్చుకోండి. అందరూ పుడతా నేర్చుకోరండి, వచ్చేవి ఎవరికైనా అన్ని పుట్టాక నేర్చుకుంటారు. పుట్టాకనే నేర్చుకుంటే అది పుడతా వచ్చేసి ఏమి రావు. కృషి చేసి పాటలు పాడేవాడు అయితే తెల్లవారుజామున చేసి గోదావరిలో దిగిపోయి ఆ చలికి నీళ్ళలోకి వెళ్ళి పాట పాడి కంఠం బాగా వచ్చేలా చూసుకొని సంగీత విద్వాంసం దగ్గర పోయి అక్కడ నేర్చుకుని పాటలు పాడతారు. పాటలు ఉరికినే పడుతున్నారు అన్నారు. అక్కడ ఊరికే రాదండి, నేర్చుకుంటేనే వస్తుంది. ఇదే నేర్చుకుంటే సౌలు గారు యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో జయం వచ్చేస్తుంది. మొత్తం అన్నిటిని సంహరించేశాడు చాలా వాటి. అయితే కొన్ని బలిసినవి అందమైనవి కనబడ్డాయంట. ఆవులు, గొర్రెలు, మేకలు, బలిసిన ఇడ్లు ఇవన్నీ కనబడ్డాయంట. అయ్యారంటిని సంపూర్తి అవుతలేదండి మాకన్నా. సంపూర్తి అవట్లేదా? అయితే పక్క తోలేడరా, మన దేశం తోలిపోదాం అన్నాడు. తోలుకొచ్చేసి ఆయన దేశంలో ఒక దొడ్లో పెట్టేసాడు అన్నట్టు. ఏ దొడ్డు కాదండి, గొర్రెల దొడ్డు గొర్రెతే, మేకల దొడ్డు మేకలదే, ఎడ్ల దొడ్డు ఎడ్లదే, ఆవుల దొడ్డు ఆవులదే, వంటిల దొడ్డు వంటిలదే, గుర్రాల దొడ్డు గుర్రాలదే. బలిసిన వాటి అన్నింటినీ తెచ్చుకున్నాడు. బక్కాటిని అన్నింటినీ చెప్పండి చంపేసి వచ్చి ఈయన దేవునికి స్తోత్రం బలిగా చేసేసాం. ప్రవక్త అయిన సమూయేలు గారు మనకి ఏం చెప్పారో ఆయన చెప్పిన ప్రకారంగా అన్నీ చేసేసాం అని మురిసిపోతున్నారు. దేవుడు సమూయేలు ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. సమూయేలు ప్రవక్త దగ్గరికి వెళ్ళన్నాడు, తెచ్చి దోచుకున్నాడు, నువ్వు అన్నిటినీ సంహరించడమంటే అతను దోచుకున్నాడు. చూడండి, స్తోత్రం. అమ్మ బాబోయ్ ఎంత పని చేశాడా అని సమూయేలు ప్రవక్త బయలుదేరి వచ్చాడు అన్నాడు. సమూయేలు అంటాడప్పుడు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల యొక్క స్వరములు, ఎడ్ల యొక్క స్వరాలు ఏంటి? అన్ని నువ్వు చెప్పినట్టు నేను చెప్పినట్టు చేసేస్తే ఎడ్ల స్వరాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, గొర్రెల స్వరాలు ఎక్కడి నుంచి? అది కూడా ఉంటుంది. దేవుని స్తోత్రం. దేవునికి విరోధమైంది అయితే అది కూడా వదిలే. పాపీరావా పాపము విడచి పరిశుద్ధులా విందులో చేరా. పాపీరావా పాపము విడచి పరిశుద్ధులా విందులో చేరా. పాపుల గతిని పరికించితివా, పాపుల గతిని పరికించితివా. పాతాళంబే వారి అంతము, పాతాళంబే వారి అంతము. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. మందల నుండి ఒకటి తప్పి ఒంటరి ఆయే. వంద
చెప్పినట్టు చేసేసానండి అయ్యా, మీరు చెప్పినట్టే చేశాను, అంతా మీరు చెప్పినట్టు నెరవేర్చుకొని వచ్చేసాను అంటే ఆ ఎడ్ల అరుపులు ఎక్కడికి, ఆ గొర్రెల అరుపులు ఎక్కడికి, నేను చెప్పినట్టు నువ్వెక్కడ చేసావు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. చెప్పినట్టు చేశాడమ్మా, చేశాడండి. మనం చేస్తున్నామా? గోళ్ళ నింటున్నాం ఇక్కడ. చెప్పండి, ఆయన తిడుతుంది కాదు, పేతురు చూడండి అలా పొంకేసాడు, పేతురు అలా పొంకేస్తాడా అయ్యి బాబాయ్ అంటుందో కాదు. నువ్వు ఎన్నిసార్లు ఇప్పుడు పొంగుతున్నావు, ముసలిదాని అయిపోయినా పొంకేస్తున్నావు. దేవుని స్తోత్రం. నేను ఎప్పుడు పొంకానండి అమ్మాయిలారా? మొన్న ఏమో అందాన్న వెళ్ళి చెప్పు, 2 కోడిగుడ్లు వేసి పెడతానంటే ఒక గుడ్డు వేసి అని చెప్తుందంటే ఆడ కొడుకుతోటి అందుకోసం మరి నువ్వు పొంగినట్టు తెలుస్తుందా లేదా? ఆడ పాడు చెప్తుందా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం పొంకి ఎన్నో ఉంటాయి, మనము చేయలేనివి ఎన్నో ఉన్నాయి, నెరవేర్చలేనివి ఎన్నో ఉన్నాయి. మనకు ఆ పేతురు, ఆ సౌలు, ఆ యాకాను, అలా సమరయ స్త్రీ వాళ్ళందరూ పబ్లిక్గా ఒప్పేసుకున్నారు, గ్రంథంలో రాయబడిపోయారు. వాళ్ళే కనబడతారు మనకు, కానీ మనం మాత్రం కనపడం. ఓ పద్యుడు మా చిన్నప్పుడు ఇప్పుడు ఉందో లేదే కానీ, తప్పులేని వారు తండంబు దుర్విజనుల కల్లా ఉండు తప్పులేని వారు తమ తప్పులు ఎరుగరయ్యా విశ్వదాభిరామం ఇంద్రవేమ అని వేమన్ గారు రాశాడు. అందరి తప్పులు తెలుస్తాడు, ఆడ తప్పు. మా కమ్మర్ అబ్బాయి ఒక ఆయన ఉన్నాడు, పెద్ద నాకంటే పెద్దవాడు, ఒక 5 సంవత్సరాలు, రాజు అబ్బాయి అని. ఆయన తోడోడు వాడపిల్ల ఉన్నాడు ఒక ఆయన అంటాడు, ఆడ తప్పు ఎవడ తప్పు ఆడు తెలుసుకుంటే తలకాయ బద్దలు కొట్టుకుని చచ్చిపోతాడు ఎగరా అంటాడు. ఎవడ తప్పు ఆడికి వెళ్తానంటే ఏం చేస్తాడంటే తలకాయ బద్దలు కొట్టుకుని అక్కడ నిద్ర పట్టక మధ్య లేక తలకాయ బద్దలు కొట్టుకుని చచ్చిపోతాడు అన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం బయటలో ఉన్నవాడు అందరి తప్పులు కనపడుతున్నాయి మనకి. ఒకడున్నాడు, వాడి పేరు ఏదో పేరండి, ఈ మధ్య క్రైస్తవుని పట్టుకుని తెగదిట్టేస్తున్నాడు. రాధా మనోహర్, రైట్, తెగదిట్టేస్తున్నాడు. ఈ అన్ని తప్పులు ఎత్తుకున్నాడు. ఆడు తప్పులు చెప్తే నిలబడతాడా? అక్కడ ఉంటాడా? నిలబడగలరా? దేవుని స్తోత్రం. అలాగే నవ్వుతున్నారు, ఆయన సిగ్గుంటలేదు. అతను చాలామంది అడిగేస్తున్నారు, క్రైస్తవులు కుర్రాడు బలి కుర్రాడు తగులుకుంటున్నారు. రక్తం జయం, మంచి జ్ఞాపశక్తి కలిగిన కుర్రాడు తగులుకుంటున్నారు. బాగా ప్రశ్నకు సమాధానం చెప్తున్నారు. అటు తోలు తీసేస్తున్నారు, ఆయన హెల్త్ పోతున్నారు. మనం అంటే గొర్రెలు అంటాం, క్రైస్తవులు అంటే ఎవరంట? గొర్రెలు అంట. అసలు ఇండియా దేశంలో, ఈ దక్షిణాది ఇండియా దేశంలో ఉన్న వాళ్ళు అందరినీ ఎప్పుడో ఇందిరాగాంధీ గొర్రెలు అని చెప్పేసింది. ఇక్కడ గొర్రెలు అని చెప్పింది. ఆ మాట కొత్తే అందరం గొర్రెలమే. యేసుప్రభు అన్న మాట కూడా చెప్తున్నాను, మీరు అందరూ గొర్రెలే అన్నారు. యేసుప్రభు కూడా అన్నాడు ఆ మాట. హల్లెలూయా. మనం అందరం గొర్రెలం, ఆయన మనకి కాపరి. 100వ కీర్తన చూసుకొని, 100వ కీర్తన చదవదు, చదివేస్తారు కీర్తన, వేరే తీసేస్తారు అంతే కదా. దేవుని స్తోత్రం. మనమందరం ఆయన కాపుదలో ఉన్న గొర్రెలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చేయలేకపోయాడు, నెరవేర్చలేకపోయాడు. దేవుని చిత్తమును నెరవేర్చలేని బలహీనుడు ఎవరు? సౌలు. మనం నెరవేర్చేస్తున్నావా? వీళ్ళందరూ కూర్చునండి ఆ అంచుతనాన్ని ఇలా వెళ్తారట. ఇలా వెళ్తే దిగుతారు. అమ్మా నా ఏమిరా నరకంలో దిగుతారు. దేవుని స్తోత్రం. నరకంలో దిగినప్పుడు రెవరెండ్ గారు కనపడుతున్నాడు అక్కడ. ఈ రెవరెండ్ గారు నాకు లాంటి వెళ్ళాడు అనుకోండి, నేను నా మీద మీ మీద ఊరుకోరు. ఆడంటాడు, అయ్యగారు మీరు వచ్చేసారేంటి అంటాడు. ఏమన్నాడంట? మీరు వచ్చేసారట, నీవును నా బోటి వైతివా అంటాడు.
మరి నేనే కాదు ఇంకా కింద చూడు నాకంటే పెద్ద పెద్దోళ్ళు కూడా ఉన్నారు. అందరు ఇక్కడ చేస్తారా అనిపించింది నాకు. ఆ వాక్యం వెళ్తే చాలా నవ్వేసుకుంటాను. దేవుడు ఇస్తారు, దేవుడు అనంత కోటి జ్ఞాని మహానుభావుడై బాబు ఎవరిని వదిలిపెట్టలేదు ఆయన. దేవుని స్తోత్రం. నీవును నా బోటి వైతివా, నీవును నా బోటి వైతివా, నీవును నా బోటి వైతివా అని ఒకడొకడు కూర్చొని మాట్లాడు.